రామంతపూర్లోని జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు శక్తి స్కీమ్ను జీవో 97 తొలగించాలంటూ ఆందోళన చేపట్టారు. కళాశాల నుండి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు పోలీసులు అడ్డగించి తిరిగి కళాశాల వద్దకు పంపించారు. కళాశాల వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. 3 రోజులుగా నిరసనలు కొనసాగుతున్న విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ శక్తి స్కీమ్ వల్ల పేద విద్యార్థులు బీటెక్ చదివే అవకాశం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఎంట్రన్స్ ద్వారా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈ కోర్సులో చదువుతున్నారని తెలిపారు. జీవో నెంబర్ 97 వెంటనే జీవో నెంబర్ 97 వెంటనే జీవో నెంబర్ 97 వెంటనే డిప్లొమా మాట్లాడుతున్నాము. సో మాకు జీవో నెంబర్ 97 అనేది మాకు వద్దు, అది రద్దు చేయాలి. మాకు దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి కానీ లాభాలు ఏమి లేవు. మాకు దానివల్ల ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, లైఫ్స్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. బీటెక్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఈ సెట్ ఎగ్జామ్కి అందరూ చాలామంది థర్డ్ ఇయర్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు ఈ సెట్కి, కానీ వాళ్ళందరూ మొత్తం నష్టపోతారు ఎగ్జామ్ వల్ల. ఎగ్జామ్ పెట్టాలంటే మళ్ళీ ఇప్పుడు మాకు 3 ఇయర్స్ వేస్ట్ అవుతుంది, మళ్ళీ ఇంటర్ చేయాలి. డబ్బులు లేవనగా మేము ఇక్కడికి వచ్చినాం, కానీ మళ్ళీ బీటెక్ చేయడానికి ఛాన్స్ లేదంటే అందరూ లేబర్ లాగా ఎవరు చేస్తారు, లేబర్ లాగా మేము చెయ్యము. మాకు ఎస్బీటెట్టే కావాలి. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తీసేయకపోతే మాత్రం ఇంటర్ చేయాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. మళ్ళీ ఎంసెట్ కనీసం క్వాలిఫై కూడా కావాలి, ఎందుకంటే మాకు చెప్పేయాలి 4 సబ్జెక్ట్స్, అందులో ఎంపీసీ ఉంటుంది. సో మాకు అన్ని 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అవన్నీ ప్రిపేర్ అవ్వాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. సార్ అందరి జీవితాలను నష్టపోతాయి కాబట్టి జీవో నెంబర్ 97 అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మన స్టేట్లోనే చేసేది ఇది, మాకు అది వద్దు. మాకు ఎస్బీటెట్ మాకే కావాలి, మా ఎస్బీటెట్ మాకే కావాలి. జీవో నెంబర్ 97 అనేది రద్దు చేయాలని కోరుకుంటున్నాం సీఎం గారు. ఏం చెప్పి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నుండి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు జారీ చేసిన జీవో నెంబర్ 97ని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో కళలు పెట్టుకొని మా డిప్లొమా స్టూడెంట్స్ అందరం ఈ కళాశాలలోకి వచ్చినాం. ఈ తెలంగాణలో ఎన్నో స్టూడెంట్స్ చాలా కళలు పెట్టుకొని పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్కి వచ్చిళ్ళు. అటు ఇంటర్ లక్షలు పెట్టి ఇంజనీరింగ్ చేసే బదులు ఇక్కడ డిప్లొమాకి వచ్చి లాటరల్ ఎంట్రీ తోటి బీటెక్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి లైఫ్లో చాలా గోల్స్ సంపాదించుకోవాలని వచ్చిళ్ళు. బట్ ఇక్కడ మీరు ఇప్పుడు జారీ చేసిన జీవోలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటిదంటే లాటరల్ ఎంట్రీ ఉండదు మీకు, ప్లస్ మిమ్మల్ని స్కిల్ యూనివర్సిటీలకి మర్జ్ చేసి దాంట్లో లేబర్ లెక్క ట్రీట్ చేసి స్కిల్స్ నేర్పించి ఆ 2 ఇయర్స్ కోర్స్ని నేర్పించి మీకు 15,000 to 20,000 శాలరీ ఇచ్చి మిమ్మల్ని లేబర్ లెక్క ట్రీట్ చేస్తామని మెన్షన్ చేసేళ్ళు. సార్ ఇప్పుడు మాకు అలా చేస్తే మాకు ఏ యూజ్ ఉండదు. మాకు ఇంతకుముందు పాత ఎస్బీటెట్ ఎలా ఉందో అలానే ఉండనివ్వండి, మాకు లాటరల్ ఎంట్రీ కల్పించండి. మేము ఇప్పుడు ప్రజెంట్ పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి ఎన్నో కోచింగ్లు తీసుకొని చాలా కష్టపడి బీటెక్ లాటరల్ ఎంట్రీలో సీటు కొట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకుంటాం సార్. ఇప్పుడు మీరు ఇలా చేస్తే మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు. చాలామంది ఎన్నో కళలు పెట్టుకుని వచ్చిళ్ళు, వాళ్ళ కళలని నాశనం చేస్తారు సార్. చాలామంది స్టూడెంట్స్ లైఫ్ మాత్రం స్పాయిల్ అవుతుంది సార్. మీ ఇప్పుడు ప్రజెంట్ జారీ చేసిన జీవో నెంబర్ 97 అయితే వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో 58 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అలా ఉన్న
మినిమం 1,00,000 వరకు స్టూడెంట్స్ ఉంటారు సార్. ఆ 1,00,000 మంది జీవితాలతో ఇప్పుడు మీరు ఆడుకోవచ్చు సార్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ వల్ల మాకు పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. మాకు ప్రజెంట్ ఉన్న ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఇట్నే ఉంచి మాకు ఎస్బిటెట్టే కావాలి సార్. మాకు స్కిల్ యూనివర్సిటీ తోటి మర్జ్ చేసి మాకు కొత్త స్కిల్స్ నేర్పించాల్సిన ఏం అవసరం లేదు సార్. మేము ఇట్నే ఉంచి మా స్కిల్స్ మేము డెవలప్ చేసుకొని లాటర్ బీటెక్ వెళ్ళి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసుకుంటాం సార్. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తే మా లైఫ్ మాత్రం చాలా రిస్క్లు అవుతాయి సార్.